బాగున్నాను. ప్రెసెంట్ నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్తున్నాను. ఏంటంటే అది ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ అండ్ ఈ సీజన్లో పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. అండ్ చాలా మంది బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి డాక్టర్స్ కానీ, డైటీషియన్స్ కానీ, న్యూట్రిషన్స్ కానీ చపాతీలు తినండి, రైస్ మానేసి అని సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా మాక్సిమం నైట్ టైం అంతా కూడా రైస్ మానేసి టిఫిన్స్ లాంటి చపాతీలు కానీ, పరోటాలు కానీ ఏదోటి తినడం కూడా అలవాటు చేసుకున్నారు. సో నేను అలాంటి ఒక వెరైటీ రెసిపీని మీకు ఇప్పుడు చెప్తున్నాను. కానీ రెసిపీలోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. అండ్ మరిన్ని నా ఛానల్స్ మీకు ఫస్ట్ అప్డేట్స్ రావాలి అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో మరి రెసిపీ ఏంటి అంటే, సో ప్రెసెంట్ మనకి అందరూ చపాతీలే నైట్ టైం తింటూ ఉన్నారు. సో ఈ చపాతీల వల్ల ఏంటి అంటే మన బాడీలో చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వేడి చేస్తూ ఉంటుంది అంటారు కదా, సో అదనమాట. సో అలా ఉన్నప్పుడు మనం దాన్ని తగ్గించుకోవాలి అంటే మనం ఆల్టర్నేట్గా బటర్ మిల్క్ తీసుకుంటాం, లేదు అంటే ఒక మంచి చలవ చేసే సబ్జా సీడ్స్ అనో లేకపోతే ఇంకా ఏవేవో తీసుకుంటూ ఉంటారు. సో నేనేంటి అంటే ఇప్పుడుండే ఈ సీజన్లో మనకి ఒక మంచి నీరున్న వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా హెల్తీగా అనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు దొరికే ఆనపకాయలు కానీ, దోసకాయలు కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం డైట్స్లో తీసుకుంటే చాలా హెల్తీగా అనిపిస్తుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఈ వాటరీ వెజిటేబుల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా యూజ్ చేసుకొని ఈ చపాతీలు చేసుకొని తింటే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చేసే రెసిపీ అదే అనమాట. ఏంటంటే ఆనపకాయని బాగా తురిమేసుకొని నేను చపాతీలు చేశాను. సో అది మాత్రమే చేస్తే ఇంకా ట్విస్టే ఉంటుందండి. సో అందుకని నా స్టైల్లో కొంచెం మార్చి మంచి స్పైసెస్ అన్ని యాడ్ చేసి ఒక సూపర్ పరోటాలు అయితే తయారు చేసేసాను. సో పరోటాలు అంటారో, అట్లా అంటారో, ఏదంటారో మీ ఇష్టం. సో టేస్ట్ అయితే అదిరిపోతుంది. 2 years పిల్లల దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళైనా కూడా తినచ్చు. అండ్ ఇవి తినేటప్పుడు కూడా మీరు రకరకాల కాంబినేషన్స్తో తినచ్చు. డైరెక్ట్గా పరోటాలైనా తినేయచ్చు. కానీ మనం దాంట్లో డైట్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం అయితే కొంచెం కర్రీ ఎక్కువ పెట్టుకొని తినాలి కదా. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం కమ్మగా ఉన్న పప్పు కానీ, కర్రీ కానీ ఏదైనా చేసుకొని తినచ్చు. సో ఎలా తినాలి అన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం రెసిపీ చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆనపకాయ పరోటాలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న ఆనపకాయని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కప్ యాడ్ చేశాను. ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకున్న బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా 1 పచ్చిమిరపకాయని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ కసూరి మేతి, మన రుచికి తగినట్లుగా కారము నేనైతే 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు పసుపు 1 పావు చెంచా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మన రుచికి తగినట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పరోటాలు మెత్తగా రావడం కోసం 1 స్పూన్ నెయ్యి కానీ, ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. కాస్త ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో మీరైతే ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా డైరెక్ట్గా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్తోనే చపాతీ పిండిని కలుపుకోండి. ఎందుకంటే మనకి ఆనపకాయ యాడ్ చేసాం కదా, ఆనపకాయలో వాటర్ అనేది ఉంటుంది. అండ్ మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆనపకాయలో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేసి సో మనకి ఇంకొంచెం ఎక్కువగా వాటరీగా అనిపిస్తుంది. 2 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసాం కదా, సో అందుకని ఇవే కాస్త సరిపోతాయి. ఇప్పుడు మనం చూసుకుంటూ వాటర్ నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా వాటర్ ఒకసారి యాడ్ చేసేస్తే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, చపాతీలు అనేవి సరిగా రావు. ఇప్పుడు వాటర్ ఎంత పడతాయో చూసుకొని నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ మన రెగ్యులర్ చపాతీలు ఎలా చేసుకుంటామో అలా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను చపాతీ పిండిలో కసూరి మేతి యాడ్ చేశాను కదా, మీరు కసూరి మేతి యాడ్ చేయాలని లేదండి, అదైతే ఆప్షనల్. మీరు కసూరి మేతికి బదులుగా మనకి ఫ్రెష్గా దొరుకుతున్న మెంతాకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతాకులు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మెంతాకులు అయితే కనుక ఆల్మోస్ట్ 1 కట్ట, లేదు అంటే 1 కప్పు వరకు మెంతాకులు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మెంతాకులు చాలా ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఈ ఆనపకాయతో పాటుగా ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలాగే కాకుండా ఇందులో కొంచెం తీపి కూడా యాడ్ చేసుకొని ఇంకొక రకం అట్లయితే చేసుకోవచ్చండి, అవి ఇంకా చాలా బాగుంటాయి. సో నేను ఆ రెసిపీని కూడా మీకు ఫర్దర్గా యాడ్ చేస్తాను.
సో చపాతీ పిండి అంతా తయారైపోయిన తర్వాత మీకు ఒక పావు గంట వరకు మీరు అలా నానబెట్టుకోవాలి. ఎందుకంటే చపాతీలు ఇంకా మెత్తగా వస్తాయి. ఒక పావు గంట సేపు అలా వదిలేసిన తర్వాత రెగ్యులర్గా మనం చపాతీలు చేసుకుంటాం కదా, సో అలాగే మనం చపాతీలు చేసుకోవాలి. మరీ థిక్గా కాదు, అలాగనే మరీ పలుచగా కాదు, మీడియం సైజులో చేసుకుంటే కనుక చక్కగా చపాతీలు అనేవి పొంగి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత పాన్ పెట్టేసుకొని పెనం మీద కాల్చేసుకోవాలండి. మనం ఒకసారి కాల్చిన తర్వాత మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుంటే మనకి పొంగి బాగా టేస్టీగా వస్తాయి. ఈ చపాతీలు చిన్నపిల్లలు పెట్టేటప్పుడు అయితే కనుక కొంచెం కారం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే మనకి కారం అనిపిస్తాయి, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి. సో మీరు ఏ ఏజ్ వాళ్ళకైనా సరే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా బాగా వస్తాయి. కన్ఫర్మ్గా ట్రై చేసుకోండి. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మీరు తయారు చేసుకున్న తర్వాత కూడా, అంటే కాసేపటి తర్వాత మీరు చూసారంటే కొన్ని చపాతీలు అయితే గట్టిగా అయిపోతాయి. బట్ ఈ పిండిని అయితే కనుక మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాల్చుకున్నా కూడా మీకు చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఒక 3-4 అవర్స్ తర్వాత తిన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయి. సో చాలా టేస్టీగా, హెల్దీగా ఇలాంటి సమ్మర్లో ఇలాగా చలవ చేసే వాటితో కొంచెం కొత్తగా వెరైటీగా చేసుకొని తింటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం రోల్ చేశాను, కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది కదా, అందుకని రోల్ చేసి పెట్టుకున్నాను. సో చూసారు కదా రెసిపీ, ఎలా అనిపించింది? చూస్తుంటేనే నోరు ఊరిపోయి తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంది. మరి నేనైతే నా ప్లేట్ తో రెడీగా ఉన్నాను. స్మెల్ అయితే సూపర్ అండి, నిజంగా ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇందులో మెంతాకులు డ్రై ఉంటాయి కదా, ఎండిపోయినవి, అవి యూజ్ చేశాను. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల నాకు ఫ్రెష్ వెజిటేబుల్స్ అనేవి దొరకలేదు, లీఫీ వెజిటేబుల్స్. సో అందుకని నేను అవి యూజ్ చేశాను. అవి మాత్రమే కాదు, మీరు కావాలి అని అనుకుంటే మీరు ఆల్టర్నేట్ గా మనకి రెడీమేడ్ గా కాకుండా డైరెక్ట్ గా దొరికే మెంతాకులైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఆనపకాయ అద్దరిపోతుంది టేస్ట్ అయితే. నాకైతే ఈ స్మెల్ కి మంచి టెంప్టింగ్ గా ఉన్నది. చూడండి, చేసి కూడా ఎంత మెత్తగా అనిపిస్తుందో చూసారా? చూడండి, మళ్ళీ మీకోసం జస్ట్ నేను చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నది. సో నేనైతే ఇక్కడ టమాటా సాస్, పెరుగు తెచ్చుకున్నాను, వెయిట్ లాస్ కోసం అని చెప్పి. టమాటా సాస్ అంటారా? సో ఇది మీకు చెప్పడం కోసమే తీసుకొచ్చాను. ఈ టమాటా సాస్ కనుక మీ పిల్లలకి పెట్టారంటే వదలకుండా తింటారు అసలు. ఆనపకాయ కానీ, దోసకాయ కానీ, లేకపోతే ఇలాంటి వాటరీ వెజిటేబుల్స్ పిల్లలకి పెడితే చాలా మంది తినరు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. మమ్మీ రోజు ఇదే చేయని అడుగుతారు. సో టేస్ట్ అయితే చెప్పేస్తాను, నాకైతే ఇది పెరుగుతో తినడం చాలా ఇష్టం. చాలా చాలా బాగున్నది. అస్సలు నేను కాదు చెప్పడం, చేసుకున్నాక మీరే చెప్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ప్రతిరోజు బోర్ కొట్టి ఒకే విధమైన కాకుండా కొంచెం కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేసుకోండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. అండ్ రెగ్యులర్ గా తినే చపాతీలు అలవాట్లు ఉన్న వాళ్ళు కొంచెం మార్చుకొని ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో మనం పసుపు యాడ్ చేశాను, వామ్ యాడ్ చేశాను. సో ఈ సీజన్ కి అన్ని కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి కదా. సో తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.